విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ ఎంతకాలం సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఈ భూమి మీద నిజంగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళకి భూమిని మించిన స్వర్గం ఇంకొకటి లేదు అనే నేను చెప్తాను. సో నాకు ఆ స్వర్గం మాత్రం హిమాలయాస్లోనే ఉంది అని అనిపిస్తుంది. సో హలో, హాయ్, నమస్తే, దిస్ ఇస్ నీరజవేణు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేసే వీడియో ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, మనాలి గురించి. నేను మనాలికి 2 times వెళ్ళొచ్చాను. లాస్ట్ ఇయర్ వెళ్ళిన, ఇయర్ 23 and 24 2 years వెళ్ళిన. సో మనాలి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో కొన్ని షార్ట్స్ తీసుకున్నాను నేను అక్కడ. యాక్చువల్లీ అప్పుడు నేను మనాలికి వెళ్ళినప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీయాలి అనేది నేనేం అనుకోలేదు. జస్ట్ నేను వన్స్ మణికరణ్ వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు నాకు థాట్ వచ్చింది. సో ఇది ఎట్లయినా జనాలకు చూపించాలి తెలియని వాళ్ళకి. సో నా సర్కిల్లో వరకైనా కూడా చూపించాలి అని నేను అనుకున్నాను. సో అందుకోసమే ఈ వీడియోను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఐ థింక్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నేచర్ కానీ, అడ్వెంచర్ కానీ, యాక్టివిటీస్ కానీ నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా. మనాలి అంటే తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. యాక్చువల్లీ నాకు మనాలి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అది మన ఇండియాలోనే ఉంటుందని నాకు అస్సలు తెలియదు. చూసిల్లా దేశముద్రు ఫిలిం, అప్పుడు కుల్లు అనేది జిల్లా అనమాట మనాలికి. మనాలి అనేది ఒక విలేజ్, సో కుల్లు అనేది జిల్లా హిమాచల్ ప్రదేశ్లో. సో చిన్నప్పుడు ఇండియా మ్యాప్లో మీరు వేసి ఉంటారా, ఇట్లా 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 హిమాలయాస్ ఇక్కడ హిమాలయాస్ రివర్స్లో కనిపిస్తుంది కదా లోపల. సో ఇది మాత్రం ఇలా ఎగ్జైటెడ్ వన్స్ హిమాలయాస్ చూడంగానే. చిన్నప్పుడు ఇండియా మ్యాప్లో హిమాలయాస్ ఎక్కడ ఉంటాయి అని అంటే నేపాల్ పైన ఇట్లా 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 డ్రా చేసి హిమాలయాస్ అని రాజు. సో అప్పుడు కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు హిమాలయాస్ని నేను దగ్గరుండి చూస్తానని. సో ఆ క్రెడిట్ అంతా మాత్రం నేను ఒక్కరికి ఇస్తా. సో నేను ఎట్లా వెళ్ళినా మనాలికి అంటే, వన్స్ ఒక రోజు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే వన్ వాయిస్ హలో ట్రావెలర్స్ ఎప్పన్నీ బిట్టింగ్ అనే పేజ్ నుంచి వెళ్ళినాను అనమాట. సో అందులో ఒక ప్యాకేజ్లో వెళ్ళినాను నేను 4 nights 5 days. సో ఢిల్లీ 9,500 రూపీస్ అనమాట. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు 500 రూపీస్. సో మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు మనం వెళ్తే ఢిల్లీ టు ఢిల్లీ వాళ్ళే తీసుకెళ్ళి వస్తారనమాట. సో నాకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేకుంటే ఆ దారి వన్స్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాము. కర్వ్స్ దారులన్నీ రోడ్లన్నీ కర్వ్లే ఉన్నాయి మొత్తము. సో మేము మార్నింగ్ 12 అట్లా స్టార్ట్ అయినాం ఢిల్లీ నుంచి. సో వన్స్ మనాలి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 o'clock అయిందనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం నాకైతే క్రేజీ అనమాట. సో మంచు నేను మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా మంచు అంటే ఉంటుంది కావచ్చు మేబీ అని అనుకున్నా. అప్పటి వరకు నాకు మనాలి ఇట్లా ఉంటుంది, ఇన్ని కొండలు ఉంటాయి, దారులు ఇట్లు ఉంటాయి అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ చూసిన తర్వాత మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సో అక్కడ నుంచి రావాలంటే చాలా కష్టము, ఉండాలన్నా కూడా చాలా కష్టము. సో అంత చలి ఉంటుందన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు మాత్రం లైవ్ స్నోఫాల్ చూసినాను. నేను వెళ్ళిన నెక్స్ట్ డే లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు స్నోఫాల్ అవ్వలేదు, కానీ చూసినాము మంచు కొండలు మాత్రం. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా డాడీతో వెళ్ళి. ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియోస్ చూపిస్తాను పదండి. సో వీడియోస్ నేను పక్కన యాడ్ చేస్తాను, నేను అన్నీ చూడొచ్చు మీరు, అన్నీ
చూపిస్తాను నేను. సో వన్స్ మేము మనాలికి మార్నింగ్ 5 o'clockకి రీచ్ అయినాం మేము. సో నేను దిగినాక మొత్తం స్నో, అసలు అంత స్నో నేను చూడంగానే షాక్డ్ అనమాట. పక్క చలి దూరంగా ఇంకో అవన్నీ చూడంగానే మంచు కొండలు, చుట్టూ కొండలు, మంచు అవన్నీ చూడంగానే నాకు అన్నీ ఎక్కడికో మర్చిపోయినా నేను. అసలు నేను అదొక వేరే ఒక ప్రపంచానికి వచ్చేసినా నేను అన్నట్టు ఫీల్ అయిపోయినా. వన్స్ వెళ్ళంగానే ఫస్ట్ బ్యాగ్లన్నీ రూమ్లో పడేసి కిందకి వచ్చి ఘోరంగా ఆడుకుని ఉంటుంది మేము. సో నేను వెళ్ళిన గ్రూప్లో మాత్రం మొత్తం 17 members. సో లైక్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ చేస్తానో ఏమో తెలియదు కానీ సో వన్స్ వాళ్ళతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఫస్ట్ డే కొంచెం కొత్త కదా, కొంచెం అట్లా వెళ్ళాను ఉండే. నెక్స్ట్ డే మాత్రము ఫుల్ అందరం కలిసిపోయినాము, బాగా ఎంజాయ్ చేసి ఉంటుంది మేము. సో వన్స్ అందరూ ఏంటంటే గ్రూప్లో నేనే పెద్ద అనమాట. సో అందరూ నన్ను అక్క అక్క అక్క, ఆ రోజు ముందు వరకు నీరజ అని పిలిచిళ్ళు. సో నెక్స్ట్ డే నుంచి ఈ మాట్లాడుతుంటే మనం అన్నీ షేర్ చేసుకుంటాం కదా. సో నేను అట్లా నేను ఈ ఇయర్ ఈ ఏజ్ అని చెప్పేసరికి నువ్వు మాకు అక్క అవుతావు అని చెప్పి అక్క 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 మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము కదా, పిలిపించుకున్నాం అంతే. సో మనసు నిజంగా అక్క నాకు మంచిగా అనిపించింది నాకు. సో బాండింగ్ కూడా నాకు బాగా నచ్చింది గ్రూప్తోనే. సో గ్రూప్ అని అయితే నేను లైక్ ఫ్యామిలీ అనమాట. సో నా ఫ్యామిలీ అనే చెప్తాను నేను. సో మంచిగా మింగిల్ అయిపోయినాం మేమందరము, ఎంజాయ్ చేసినాం మేము. ఫొటోస్, వీడియోస్ చాలా ఎంజాయ్ చేసినాం. 3 days మేము అక్కడ ఉన్నాం కదా. 3 days ఫస్ట్ డే మమ్మల్ని అడిగింది అనమాట. సో ఫస్ట్ డే మాకు టెంపుల్స్ అవి చూపిస్తారు. సెకండ్ డేనేమో యాక్టివిటీస్ మంచు దగ్గరికి. అంటే మేము మంచు దగ్గరికి వెళ్తాము, యాక్టివిటీస్ చేస్తాము అని చెప్పేసి అందరూ అంటే సరే లెట్స్ గో అని చెప్పేసి ఫస్ట్ మేము స్నోలకి అయితే వెళ్ళిపోయినాము. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ డ్రెస్సెస్లో అయితే మంచులో మొత్తం డ్రెస్సెస్ తడిసిపోతాయి కాబట్టి సో అక్కడ రెంటల్కి ఇస్తారు డ్రెస్సెస్. 350 or 500 అనుకుంటా మేబీ, నాకు అంత గుర్తు లేదు. సో యాక్టివిటీస్కి వచ్చేసరికి జిప్ లైన్ అనమాట. ఆ జిప్ లైన్ అయితే మనకు అసలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక భయపెట్టింది. ఇటు మంచు కొండలు మధ్యలో రివర్, ఆ రివర్ పైన జిప్ లైన్ అనమాట. సో మా డాడీ నాకు భయపెట్టాడు డాడీ అని నేను అంటే నువ్వు పోతావని నేను పోవన్నా నన్ను మా డాడీ అమ్మో అని షాక్. మా అయ్యనే పోతాను, ఏంది పోవద్దు అని చెప్పేసి సో అట్టే ధైర్యం తెచ్చుకున్నా. నా ముందు 4 members వెళ్ళిళ్ళు ఫస్ట్. అక్క పిచ్చే ఎక్స్పీరియన్స్ అక్క, మస్తు ఉంటుంది అక్క, బాగుంటుంది అక్క, భయపడకక్క, వెళ్ళేసేయ అని చెప్పేసి చెప్పిందనమాట. మంచి నేను జిప్ లైన్ స్టార్ట్ అయినాను. అక్కడ మొత్తం మంచు, ఆ మంచులో స్కేట్ చేసినాము. ఒకటి ఇట్లా రోబ్ ఉంటుంది, ఆ రోబ్లో టైర్లో కూర్చొని వెళ్తారు. సో అది చేసినాము. మళ్ళీ తర్వాత ఒక యానిమల్ ఎక్కినాము. యానిమల్ పేరు ఏంటో తెలియదు కానీ అది ఎక్కేటప్పుడు నాకు మస్తు భయం వేసి ఉండే. సో అంతమందిని అంత బరువు అది ఎట్లా మోషన్లో ఏమో కానీ దాన్ని మాత్రం దండం పెట్టాలి. సో వన్స్ మేము ఎక్కి దిగినాక దానికి థ్యాంక్స్ చెప్పి ఇలా మొకేసినాం అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది కూడా. ఘోరంగా ఎంజాయ్ చేసినాము. అక్కడ మంచులోనే ఆడుకున్నాము, రీల్స్ చేసినాము, చాలా బాగుంది అసలు. అక్కడి నుంచి వెళ్ళడానికి మాకు అస్సలు కాలేదు. సో ఈవినింగ్ 4 అయిపోయింది. ఆఫ్టర్ 4 తర్వాత ఫుల్ చలి పెట్టింది అనమాట. సో 4 వరకే మనం ఉండగలం, 4-5 వరకే మనం అక్కడ ఉండగలము. 5 దాటిందంటే ఫుల్ మంచు పడుతూ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువైతుంది, చలి ఎక్కువైతుంటుంది అనమాట. సో అయినా కూడా మేము అక్కడ నుంచి
వచ్చేసినాము మేము. మళ్ళీ కొంచెం దూరం అయినాక అన్నా మేము ఆడుకుంటాము అని చెప్పేసి బాయ్స్ అనగానే సరే చెల్లి ఆడుకోలేవు 1 అవర్ ఆడుకోలే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఒక దగ్గర ఆపేసి అక్కడ అనుకున్నమాట. సో అక్కడ రీల్స్ కూడా చేసినట్టుంది మేము. సో అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాము. అక్కడ కూడా మంచుతోని కొట్టుకోవడము, ఆడుకోవడము, ఫొటోస్ మాత్రం క్రియేటివ్ వచ్చినాయి అక్కడ. సో ఆ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది. సో పక్కన మీకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అనుకుంటా. మీకే అన్నీ పెడతాను, అన్నీ చూడండి స్కిప్ చేయకుండా. అది మాకు ఫస్ట్ డే అనమాట. సో సెకండ్ డే రోజు హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళినాము. సో హిడింబాదేవి గుర్తుందా మీకు? ఐడియా ఎట్లా చెప్పాలి మీకు? భీముడు, మహాభారతంలో పాండవులు ఉంటారు కదా, భీముడికి ఫస్ట్ భార్య అన్నమాట హిడింబాదేవి. ఆమె ఒక రాక్షసి. సో ఆమెతోని పెళ్ళి అవుతుంది. సో వాళ్ళకి లవ్ మ్యారేజ్. యాక్చువల్లీ మీరు మహాభారతం సీరియల్ చూసినంత మొత్తం మీకు అర్థమైపోతుంది ఆటోమేటికల్లీ. సో అది అప్పుడు యాక్చువల్లీ హిడింబాదేవి టెంపుల్ ఒక రాక్షసికి టెంపుల్ ఎట్లా కట్టిలో తెలుసా మీకు? నాకు తెలిసింది నేను చెప్తాను. ఇప్పుడు పాండవుల వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, అంటే కుంతీదేవిని హిడింబాదేవి అడుగుతారు అనమాట. నేను రాక్షసిని కదా, సో నాకెవరు ప్రియారిటీ ఇయ్యరు, ఎవరు నన్ను గుర్తుపెట్టుకోరేమో తర్వాత అని చెప్పేసి అంటే ఈ కుంతీదేవి ఒక వరం ఇస్తుంది అనమాట హిడింబాదేవికి. సో నిన్ను కూడా ఒక దేవతలాగా నీకు ఒక గుడి కట్టి నిన్ను కూడా పూజిస్తారు అని చెప్పేసి ఒక వరం ఇస్తుంది అనమాట. సో ఆ టెంపులే అది మనాలిలో ఉంది, హిడింబాదేవి టెంపుల్ అనమాట. సో అది కూడా నాకు మస్తు నచ్చింది. అక్కడ టెంపరేచర్ మాత్రం -డిగ్రీస్. అక్కడ దేశముద్రు ఒక ఏమంటారు ఒక సీన్ కూడా అయింది. అలీ ఉంటుంది కదా, అదే అలీని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా కెమెరా ముందు పెట్టి, మీ గురించి చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చేసిలే అని చెప్పేసి ఒక రాయి మీద కూర్చొని ఆ సీన్ ఉంటుంది. సో ఆ రాయి దగ్గర కూడా మేము ఫొటోస్ దిగినాము, అది కూడా చూడొచ్చు మీరు. సో అక్కడ కూడా షూట్ అయిందనమాట. సో అక్కడ ఉండే చెట్లు కొన్ని వేల సంవత్సరాల కింది అంట. చెట్లు కూడా ఫుల్ చాలా పొడుగు. నేనైతే ఇట్లా చూసేసినాను ఆ చెట్లని. సో కిందికి ఉండి ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను, అవి కూడా చూడొచ్చు మీరు. అక్కడ మాత్రం -డిగ్రీస్. అప్పటి వరకు కూడా నేను స్వెటర్ వేసుకోలేదు యాక్చువల్లీ. సో బంచ్ అక్కడికి వెళ్ళినాక స్వెటర్ వేసేసుకున్నాను నేను. సో అంత చల్లని అవుతుంది. చేతులు మాత్రం ఈజీ అయిపోయినాయి. ఇట్లా అనడానికి రాలేదు, ఇట్లా అనడానికి రాలేదు. సో చేతిలో గ్లౌజెస్ కూడా వేసుకున్నాను అక్కడ. సో అక్కడ వాళ్ళ కల్చర్, మనాలిలో ఉండే వాళ్ళ కల్చర్ ఉంటుంది చూసినావా, వాళ్ళ డ్రెస్సెస్ కూడా వేసుకొని మేము పిక్స్ తీసుకున్నాము, అవి కూడా మీరు చూడవచ్చు. సో మంచి క్రేజీగా ఉన్నాయన్నమాట పిక్స్ మాత్రము. అక్కడ కూడా రీల్స్ చేసుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేసినాము కూడా. నాకు ఆ డ్రెస్ మాత్రం మస్తు నచ్చింది. నాకైతే సూట్ కాలేదు కానీ మా గ్రూప్లో వచ్చిన వాళ్ళకి మాత్రం సూట్ అయింది. 2-3 కేరళ వాళ్ళతో కూడా ఫోటోస్ తీసుకుంటుంది. మేము గ్రూప్ ఫోటో ఒకటి మేము అక్కడ దిగినాము, ఫస్ట్ గ్రూప్ ఫోటో. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఫోటో అక్కడే అనమాట. అది కూడా నేను యాడ్ చేస్తాను. అది హిడింబాదేవి టెంపుల్. సో అక్కడ వెదర్ మాత్రము పూర్గా చల్లగా ఉంది, మామూలుగా చల్లగా లేదు, ఫుల్ టెంపరేచర్ అనమాట అక్కడ. బాగా చల్లున్నాయి. చాలా వీడియోస్ కూడా అక్కడ చాలా షూటింగ్స్ కూడా అవి ఉంటాయి హిడింబాదేవి టెంపుల్. మీరు చూసే ఉంటారు మేబీ, సంవత్సరాలు ప్రైవేట్ సంవత్సరాలు వస్తాయి కదా, అది హిడింబాదేవి టెంపుల్. దాని తర్వాత దానికి ముందు మేము వశిష్ఠ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ రాముడి గుడి కూడా ఉంది. సో అక్కడ న్యాచురల్ హాట్ వాటర్ కూడా వస్తాయి అనమాట. న్యాచురల్ హాట్ వాటర్ గురించి నేను ఇంతకుముందు నా ఫస్ట్ వీడియోలో ఉంటుంది కదా మణికరణ్ టెంపుల్, సో దానికి సంబంధించింది అనమాట. అక్కడ కూడా ఒక హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది, హాట్ వాటర్ న్యాచురల్ హాట్ వాటర్ అనమాట. అవి కూడా అది వశిష్ఠ టెంపుల్. సో ఇవి రెండు అక్కడ వశిష్ఠ టెంపుల్ దగ్గర అస్సలు మర్చిపోను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇప్పటివరకు నేను చెప్పింది డే 2 మాత్రమే. డే 3 పార్ట్ 2లో వస్తుంది. సో ఆ పార్ట్ 2లో మంచి మంచి సీనరీస్, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.